ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఈ రోజు మనం 5th సెమిస్టర్ మ్యాథ్స్ పేపర్ 6 యూనిట్ నెంబర్ 4 క్లాస్ నెంబర్ 23 లో ఉన్నాం. సో ఈ పేరు ఏం పేరంటే క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ అండ్ క్యాలీ-హామిల్టన్ థీరం. యూనిట్ పేరు ఏం పేరంటే క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ హైఫన్ క్యాలీ-హామిల్టన్ థీరం. Hamilton 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 theorem. సో ఇందులో మెయిన్ గా ఒకే ఒక థీరం ఉందంటే అది క్యాలీ-హామిల్టన్ థీరం. క్యారెక్టరిస్టిక్ వాల్యూస్. సో ఇదంతా ఈ యూనిట్ చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఇంటర్మీడియట్ లో మనం మ్యాట్రిసెస్ అనేవి నేర్చుకున్నాం, మాత్రికలు అనేవి అదే మ్యాట్రిసెస్ అనేవి నేర్చుకున్నాం. అలాగే ఉంటుంది, చిన్న చిన్న ఒకే ఒక ఫామ్ లో ఉంటుంది. మొత్తం ఎన్ని మనం సమ్స్ చేసినా ఒకేలా ఉంటుంది, ఓకేనా. చిన్న చిన్న మోడిఫికేషన్ అంటే తప్పించి చాలా ఈజీగా ఉన్న యూనిట్ ఏమిటంటే పేపర్ 6 లో యూనిట్ నెంబర్ 4. ఓకే, ఫస్ట్ అసలు క్యారెక్టరిస్టిక్ వాల్యూ అంటే ఏంటి, క్యారెక్టరిస్టిక్ వెక్టర్ అంటే ఏంటి, క్యారెక్టరిస్టిక్ వాల్యూ ఆఫ్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి, క్యారెక్టరిస్టిక్ వాల్యూ ఆఫ్ ఏ మ్యాట్రిసెస్ అంటే ఏంటి నేర్చుకుందాం. డెఫినేషన్స్ ముందు నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ డెఫినేషన్ అనేది అబ్జర్వ్ చేయండి. డెఫినేషన్ ఏంటంటే క్యారెక్టరిస్టిక్ వెక్టర్ ఆఫ్ ఏ లీనియర్ ఆపరేటర్. అలాగే ఇంకొక డెఫినేషన్ ఏంటంటే ఇలాగే ఉంటుందండి, క్యారెక్టరిస్టిక్ వెక్టర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. క్యారెక్టరిస్టిక్ వెక్టర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. సో లీనియర్ ఆపరేటర్ కి క్యారెక్టరిస్టిక్ వెక్టర్ అంటే ఏమిటి, అలాగే మ్యాట్రిక్స్ కి క్యారెక్టరిస్టిక్ వెక్టర్ అంటే ఏమిటి అనేది కొంచెం అబ్జర్వ్ చేద్దాం. సో ఇదేంటంటే వి అనేది ఒక వెక్టర్ స్పేస్ తీసుకోవాలి. ఆల్ఫా అనేది ఒక నాన్ జీరో వెక్టర్. ఆ ఆల్ఫాని క్యారెక్టరిస్టిక్ వెక్టర్ ఆఫ్ ది లీనియర్ ఆపరేటర్ టీ ఎప్పుడు అనగలమంటే టీ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు సి ఇంటూ ఆల్ఫా ఆ ఫార్మేట్ లో రావాలి. టీ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్స్ టు సి ఇంటూ ఆల్ఫా ఆ ఫార్మేట్ లో వస్తే ఆల్ఫాని ఏమంటారంటే క్యారెక్టరిస్టిక్ వెక్టర్ అని అంటారు. సిని ఏమంటారంటే క్యారెక్టరిస్టిక్ వాల్యూ, లేకపోతే ఐగన్ వాల్యూ, లేకపోతే ఐగన్ బ్రూట్ అని అంటారు అనమాట. చాలా పేర్లు ఉంటాయి. చూడండి, ఏంటంటే టీ అనేది లెట్ టీ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ యూ టు వి ఈజ్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ and alpha not equals to 0 bar. And alpha is a non-zero vector. Then alpha is said to be characteristic vector. Or another name ఏంటంటే క్యారెక్టరిస్టిక్ వెక్టర్ or ఐగన్ వెక్టర్ ఆఫ్ టీ. ఎప్పుడంటే టీ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్స్ టు సి ఇంటూ ఆల్ఫా. టీ అనేది యూ నుండి వి కి ఒక లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అయి ఉండాలి. ఆల్ఫా అనేది ఒక నాన్ జీరో వెక్టర్ తీసుకోవాలి. నాట్ ఈక్వల్స్ టు 0 బార్ నాన్ జీరో వెక్టర్ అనేది తీసుకోవాలి. అప్పుడు ఆల్ఫాని క్యారెక్టరిస్టిక్ వెక్టర్ అని ఎప్పుడు చెప్పగలమంటే ఆల్ఫా ఈజ్ సెడ్ టు బి క్యారెక్టరిస్టిక్ వెక్టర్ ఆఫ్ టీ ఎప్పుడు చెప్పగలమంటే క్యారెక్టరిస్టిక్ వెక్టర్ అంటూ దీనికి ఇంకో పేరు అంటే ఐగన్ వెక్టర్ అంటాడు. ఏదైనా ఉంటాయి. ఎప్పుడంటే టీ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్స్ టు సి ఆఫ్ ఆల్ఫా అవ్వాలి. సిని ఏమంటారంటే క్యారెక్టరిస్టిక్ వాల్యూ, లేకపోతే క్యారెక్టరిస్టిక్ రూట్, లేకపోతే ఐగన్ రూట్ అని అంటారు అన్నమాట. where C is called, C ఏమంటారంటే C is called characteristic value
or characteristic root. Characteristic root or eigenroot. EIGN. Eigenroot. C కి ఉన్న ఆల్ఫాని ఏమంటారంటే సింపుల్ గా క్యారెక్టరిస్టిక్ వెక్టార్. ఆల్ఫా ఈజ్ వెక్టార్. వేరస్ సి ఇస్ స్కాలర్. కాబట్టి సి ని ఏమంటారంటే క్యారెక్టరిస్టిక్ వాల్యూ అంటారు, లేకపోతే క్యారెక్టరిస్టిక్ రూట్ అంటారు, లేకపోతే ఐగన్ రూట్ అని అంటారు అనమాట. ఓకే, ఇదేది ఆఫ్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఇలా ఇదే డెఫినేషన్ ఉంటుందండి. మ్యాట్రిక్సెస్ కూడా క్యారెక్టరిస్టిక్ వెక్టార్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఏం తీసుకుంటామంటే ఏ అనేది ఒక ఎన్ రూట్ మ్యాట్రిక్స్, అంటే ఎన్ అనేది ఏ అనేది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అనేది తీసుకోవాలి. ఓకే, అప్పుడు ఏఎక్స్ ఈక్వల్ టు లాంబ్డా ఎక్స్ అయితే ఎక్స్ ఈజ్ సెట్ టు బి క్యారెక్టరిస్టిక్ వెక్టార్, వేర్ లాంబ్డా ఈజ్ సెట్ టు బి క్యారెక్టరిస్టిక్ రూట్. చూడండి, let A be a n road means n roads means n columns and n rows. N road square matrix and X be a non-zero matrix. Then X is said to be characteristic matrix or characteristic vector. Characteristic vector అంటారండి. characteristic vector ఎప్పుడంటే if ax equal to lambda x, ax equal to lambda x అయితే x ని ఏమంటారంటే characteristic vector అని అంటారు. లాంబ్డా ఏమంటారంటే క్యారెక్టరిస్టిక్ వాల్యూ, లేకపోతే ఐగన్ వాల్యూ, లేకపోతే క్యారెక్టరిస్టిక్ రూట్ అని అంటారు అన్నమాట. సో వేర్ లాంబ్డా ఈజ్ సెట్ టు బి క్యారెక్టరిస్టిక్ వాల్యూ ఆర్ ఐగన్ వాల్యూ or eigen root. Characteristic value or eigen value or eigen root. సో మేము గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, టీ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు సి ఆఫ్ ఆల్ఫా వస్తే ఆల్ఫాని ఏమంటారంటే క్యారెక్టరిస్టిక్ వెక్టర్ అంటారు, సిని ఏమంటారు క్యారెక్టరిస్టిక్ వాల్యూ అంటారు. ఏ టీ బదులు ఏముంది, ఏ ఉంది. ఏఎక్స్ ఈక్వల్ టు లాంబ్డా ఎక్స్ అయితే ఎక్స్ ని ఏమంటారంటే క్యారెక్టరిస్టిక్ వెక్టర్ అంటారు, లాంబ్డా ఏమంటారంటే క్యారెక్టరిస్టిక్ రూట్ అని అంటారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, క్యారెక్టరిస్టిక్ పాలినామియల్ అంటే ఏమిటి, అలాగే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే ఏమిటి. క్యారెక్టరిస్టిక్ పాలినామియల్ చూడండి, లెట్ ఏ బి ఏ n by n square matrix and I be a n by n unit matrix, then determinant of a minus lambda I, that is det of a minus lambda I is called, the name అంటారంటే is called characteristic polynomial, is called characteristic polynomial. అలాగే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే ఏంటి అంటే డిటర్మినెంట్ ఆఫ్ లాంబ్డా ఈక్వల్ టు 0 అయితే ఈక్వేషన్ అంటారు, లేకపోతే దాన్ని పాలినామియల్ అంటారు అన్నమాట. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే ఏంటి డెఫినిషన్ చూడండి. సో డిటర్మినెంట్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఐ ఈక్వల్స్ టు 0 ఈజ్ కాల్డ్, దీన్ని ఏమంటారంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్, ఈజ్ కాల్డ్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. దీన్ని ఏమంటారంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అని అంటారు. సో వీటి మీద ఉన్నటువంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది చేద్దాం.
ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఫైండ్ ద క్యారెక్టరిస్టిక్ పాలినామియల్ of A, where A equals to 105 అంటే వేరే రాయాలండి 105 026 314. సో ఏ అనే మ్యాట్రిక్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ పాలినామియల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే చూడండి సొల్యూషన్. సో మనకు మ్యాట్రిక్స్ అనేది ఇచ్చాడు. గివెన్ మ్యాట్రిక్స్ ఈజ్ ఏంటంటే ఏ దట్స్ ఈక్వల్స్ టు 105 026 314. సో నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద క్యారెక్టరిస్టిక్ పాలినామియల్. క్యారెక్టరిస్టిక్ పాలినామియల్ కావాలంటే ఏం కావాలి? డిటర్మినెంట్ ఆఫ్ లాంబ్డా మైనస్ ఏ మైనస్ లాంబ్డా ఐ ఫైండ్ కావాలండి. ద క్యారెక్టరిస్టిక్ పాలినామియల్ ఆఫ్ ఏ ఈజ్ గివెన్ బై అదేమిటంటే ఈజ్ గివెన్ బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఐ. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే ఈక్వల్ టు 0 ఉండాలి. క్యారెక్టరిస్టిక్ పాలినామియల్ అంటే అలా ఎంటీగా ఉండాలి, ఈక్వల్ 0 ఉండకూడదు. అంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఏంటంత 105 026 314 మైనస్ లాంబ్డా ఇంటూ ఐ. ఐ ఇదే స్క్వేర్ మ్యాట్రిక్స్. ఐ అనేది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అనేది తీసుకోవాలి. ఇది 3/3 కాబట్టి ఐ కూడా 100 010 001 గా తీసుకోవాలండి. దట్స్ ఈక్వల్స్ టు డిటర్మినెంట్ ఆఫ్. సో ఇది ఎలా చేస్తాం? కరస్పాండింగ్ ఎలిమెంట్ మధ్య డిఫరెన్స్ అనేది అప్లై చేస్తాం. అంటే 1 మైనస్ ఫస్ట్ 5 ఎలిమెంట్ చూడండి 1 మైనస్ లాంబ్డా, తర్వాత ఏమొస్తుంది 0, తర్వాత 5 మైనస్ 0 అంటే ఎంత 5, 0 ఇక్కడ లాంబ్డా ఇంటూ 0 0 వస్తుంది, మొత్తం 0, 2 మైనస్ లాంబ్డా, నెక్స్ట్ 6, నెక్స్ట్ 3 ఇప్పుడు 3 వస్తుందండి, నెక్స్ట్ ఇది 0 కాబట్టి మొత్తం ఇక్కడ ఏమున్నాయి అవే వస్తాయి, లాస్ట్ 4 మైనస్ లాంబ్డా. సో ఎలిమెంట్ యొక్క వాల్యూ చూడండి, మిగతా ఎలిమెంట్ డయాగ్నల్ లో మాత్రమే మార్పుగా ఉండాలి, మిగతా అనేది యాజ్ ఇట్ ఈజ్ గా ఉండాలన్నమాట. సో ఈ డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చెప్పండి? ఫస్ట్ ఎలిమెంట్ తీసుకొని అది ఉన్న అడ్డు వరుస నిలువు వరుస తీసేస్తాం. అంటే 1 మైనస్ లాంబ్డా ఇంటూ ఇది 1 మైనస్ లాంబ్డా, ఓకే 1 మైనస్ లాంబ్డా ఇంటూ ఇది తీసేసి ఏడి మైనస్ బీసీ అనేది అప్లై చేస్తాం. ఏడి అంటే ఎంత 2 మైనస్ లాంబ్డా ఇంటూ 4 మైనస్ లాంబ్డా మైనస్ బీసీ, బీసీ వాల్యూ అంటే 6 ఇంటూ 1 ఎంత -6, నెక్స్ట్ మైనస్ 0 ఇంటూ సంథింగ్, అది ఏం చేసినా ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 ఇంటూ సంథింగ్ 0 అవుతుంది. అంటే 0 ఉన్న అడ్డు వరుస 0 నిలువు వరుస లేపిస్తే ఏమవుతుందంటే నార్మల్ గా 0 ఇంటూ 4 మైనస్ లాంబ్డా 0 మైనస్ 16 మైనస్ 18, ఏదైనప్పటికీ 0 ఉంది కాబట్టి మొత్తం 0 అయిపోతుందండి. నెక్స్ట్ చూడండి ప్లస్ 5 ఇంటూ ఏడి మైనస్ బీసీ అప్లై చేయాలి. 5 ఉన్న అడ్డు వరుస 5 ఉన్న నిలువు వరుస తీసేస్తే ఏడి మైనస్ బీసీ, ఏడి అప్లై చేసేటప్పుడు 0 వస్తుంది, మైనస్ బీసీ అంటే 3 ఇంటూ 2 మైనస్ లాంబ్డా అప్లై చేయాలి. నెక్స్ట్ చూడండి ఇది సింపుల్ గా చేద్దాం. లాస్ట్ టైం అనేది రాసుకున్నాను. 1 మైనస్ లాంబ్డా ఇంటూ ఎంత అవుతుందంటే 4 2 జా 8 మైనస్ 2 లాంబ్డా మైనస్ 4 లాంబ్డా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ లాంబ్డా స్క్వేర్ మైనస్ 6, ఇదంతా ఎంత అవుతుందంటే 0 ప్లస్ 5 ఇంటూ మైనస్ 6 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3 లాంబ్డా, ఓకే దట్స్ ఈక్వల్స్ టు 1 మైనస్ లాంబ్డా ఇంటూ, సో దీన్ని సింపుల్ చేస్తే లాంబ్డా స్క్వేర్ మైనస్ 6 లాంబ్డా 8 మైనస్ 6 అంటే ప్లస్ 2 ప్లస్ 5 ఇంటూ 3 లాంబ్డా మైనస్ 6 దట్స్ ఈక్వల్స్ టు 1 తో మల్టిప్లై చేస్తే లాంబ్డా స్క్వేర్ మైనస్ 6 లాంబ్డా ప్లస్ 2, లాంబ్డా తో మల్టిప్లై చేసాం అనుకోండి మైనస్ లాంబ్డా క్యూబ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 లాంబ్డా మైనస్ 2 లాంబ్డా ప్లస్ 5 3 జా 15 లాంబ్డా మైనస్ 5 ఇంటూ 6 మీన్స్ 30.
సో ఇక్కడ మనకి హైయెస్ట్ ఏమవుతుంది మైనస్ లాంబ్డా క్యూబ్ వస్తుంది. తర్వాత లాంబ్డా స్క్వేర్ ఒకటే ఉంది ప్లస్ లాంబ్డా స్క్వేర్. నెక్స్ట్ లాంబ్డా చూడండి, ఈ ప్లస్ 6 లాంబ్డా మైనస్ 6 లాంబ్డా క్యాన్సిల్ అయిపోతుంది. ఇక 12 మైనస్ 3 అంటే ప్లస్ 13 లాంబ్డా. నెక్స్ట్ కాన్స్టెంట్స్ 2 ఉంది 30 ఉంది అంటే మైనస్ 28. ఈక్వల్ టు 0 రాయకూడదు. అవర్ రిక్వైర్డ్ మనకు కావాల్సింది ఏంటంటే పాలినామియల్ మాత్రమే కావాలి. therefore the characteristic polynomial is the characteristic polynomial. The characteristic polynomial is ఏంటంటే మైనస్ లాంబ్డా క్యూబ్ ప్లస్ లాంబ్డా స్క్వేర్ ప్లస్ 13 లాంబ్డా మైనస్ 28. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అనేది అబ్జర్వ్ చేయండి. షో దట్ the characteristic roots of next example, show that the characteristic roots of the characteristic roots of any diagonal matrix. The characteristic roots of any diagonal matrix are same as its elements in the diagonal DIAGONAL diagonal. ఏమనుకుంటున్నానంటే so that the characteristic roots of any diagonal matrix, ఏదైనా ఒక డయాగోనల్ మ్యాట్రిక్స్ తీసుకున్నట్లయితే ఆ డయాగోనల్ మ్యాట్రిక్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ రూట్స్ అనేవి ఆర్ సేమ్ సమానం అవుతున్నాయి. దేనికి సమానం అవుతున్నాయి? ఆర్ సేమ్ ఇన్ ఇట్స్ ఎలిమెంట్స్ ఇన్ ది డయాగోనల్. ఆర్ సేమ్ యాజ్ అవి ఏంటి సమానం అవుతున్నాయి అంటే ఇట్స్ ఎలిమెంట్స్ ఇన్ ది డయాగోనల్. ఒక డయాగోనల్ మ్యాట్రిక్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ రూట్స్ అనేవి ఆ డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటే అర్థం ఏంటి? డయాగోనల్స్ లో మాత్రమే ఎలిమెంట్స్ ఉంటే దాన్ని ఏమంటారు? డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటారు. ఆ డయాగోనల్ మ్యాట్రిక్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ రూట్స్ అనేవి ఏమవుతాయి అంటే ఆ డయాగోనల్ లో ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో అవే వాటి యొక్క క్యారెక్టరిస్టిక్ రూట్స్ అనేవి అవుతున్నాయి అన్నమాట. సో మొత్తం మీద మనం ఒక డయాగోనల్ మ్యాట్రిక్స్ తీసుకుందాం. తర్వాత వాటికి రూట్స్ కావాలి కాబట్టి తప్పనిసరిగా క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనేది మనం యూజ్ చేయాలి. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ చేసి దాన్ని సింపుల్ గా చేసిన టైంలో మనకు రూట్స్ అనేవి వస్తాయి. ఆ రూట్స్ అనేవి ఏమి రావాలంటే డయాగోనల్ లో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవే మనకు రూట్స్ అనేవి రావాలి. ఓకే, సొల్యూషన్ చూడండి. సొల్యూషన్ ఏంటంటే ఓకే మనం ఒక డయాగోనల్ మ్యాట్రిక్స్ తీసుకుందాం. లెట్ ఏబిఏ n/n స్క్వేర్ n/n అంటే n అడ్వర్స్ లు n నిలువరుసలు ఉన్నటువంటి స్క్వేర్ డయాగోనల్ మ్యాట్రిక్స్. ఇది ఒక డయాగోనల్ గా మ్యాట్రిక్స్ గా తీసుకున్నాను. అంటే ఏ విధంగా తీసుకోవాలంటే n/n అంటే n అడ్వర్సులు n నిలువరుసలు ఉండాలండి. లెట్ us say డయాగోనల్ మ్యాట్రిక్స్ కాబట్టి D1 ఫస్ట్ లెటర్ D1 రిమైనింగ్ ఆర్ 0 కామా పెట్టకూడదు. 0 0 అప్ టు 0. నెక్స్ట్ డయాగోనల్ ఎలిమెంట్ ఉండాలి 0 D2 0 అప్ టు 0 0 0 D3 అప్ టు 0 సో అప్ టు 7 ఇలా వెళ్ళి 0 0 0 అప్ టు 7 DN. So this is a diagonal matrix. Why? Because elements are lies in the diagonal only. ఎలిమెంట్స్ అనేవి డయాగోనల్ లో మాత్రమే ఉన్నాయి కాబట్టి దీనికి ఏమంటారంటే డయాగోనల్ మ్యాట్రిక్స్ అని అంటారు. బై ద బై ఇక్కడ మనకి వీటి యొక్క ఆర్డర్ ఏంటి అంటే n అడ్డు వరుసలు ఉన్నాయి, n నిలువు వరుసలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటారంటే n/n. సో ఏ ఈజ్ ఏ n/n స్క్వేర్ డయాగోనల్ మ్యాట్రిక్స్. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఈ మ్యాట్రిక్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. క్యారెక్టరిస్టిక్ రూట్స్ కావాలంటే ముందు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కావాలి. The characteristic equation of A. The characteristic
equation of A is given by determinant of A minus lambda I equals to 0. అంటే determinant of A ఏంటి D1 0 0 up to so on 0 0 D2 0 up to so on 0 0 0 D3 up to so on 0 up to so on. How many rows are there? N up to so on 0 0 0 up to so on Dn. ఇది A మైనస్ లాంబ్డా ఇంటూ I కూడా ఏం తీసుకోవాలంటే n బై n స్క్వేర్ మ్యాట్రిక్స్ అనేది ఉన్నటువంటి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. 1 0 0 up to so on 0 0 1 0 up to so on 0 0 0 1 up to so on 0 up to so on 0 0 0 up to so on 1. This is the square matrix of n by n, means n అడ్వర్స్ n నిలువర్స్ ఉన్నటువంటి ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అన్నమాట. అది తీసుకున్నాం, దట్స్ ఈక్వల్స్ టు 0. సో దీన్ని మనం సింప్లిఫై చేయాలి. నెక్స్ట్ సో లాస్ట్ స్టెప్ ఇక్కడ రాసుకున్నాను, దీని మీనింగ్ చూద్దాం. సో డయాగ్నల్ లో ఉన్న ఎలిమెంట్స్ యొక్క డిఫరెన్స్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. మిగతా ఇంకా ఎక్కడ మార్పు అనేది ఉండదు, ఎందుకంటే ఇక్కడ కూడా డయాగ్నల్ ఉన్నాయి, ఇక్కడ కూడా డయాగ్నల్ ఉన్నాయి. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏమొస్తుందంటే D1 మైనస్ లాంబ్డా 0 0 అప్ టు సో ఆన్ 0. సెకండ్ ఎలిమెంట్ వచ్చి D2 మైనస్ లాంబ్డా 0 అప్ టు సో ఆన్ 0 0 0 0 సారీ D3 మైనస్ లాంబ్డా అప్ టు సో ఆన్ 0. ఓకే, అప్ టు సో ఆన్ 0 0 0 up to so on dn minus lambda, that's equals to 0. సో మనం AD మైనస్ BC అనేది అప్లై చేసేటప్పుడు దీన్ని డిటర్మినెంట్ ఏ విధంగా ఫైండ్ చేస్తాం, ఎలిమెంట్ ఐడెంటిఫై చేసి ఇది ఉన్న అడ్డు వరుస ఎలిమెంట్ తీసి మనం AD మైనస్ BC అప్లై చేస్తాం, అంటే ఒక్కటే వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తామంటే నెక్స్ట్ మిగతా అంటే రిమైనింగ్ జీరోస్, మళ్ళీ ఏది వస్తుందంటే దీన్ని హైలైట్ చేసేటప్పుడు ఇది ఉన్న అడ్డు వరుస నిలువు వరుస తీసేసి AD మైనస్ BC అనేది అప్లై చేస్తాం. ఇది స్క్వేర్ 3/3 అయితే మనం కన్వర్ట్ చేయగలం. ఇది n బై n కాబట్టి రిజల్ట్ ఎంత వస్తుందంటే, మొత్తం మీద దీని యొక్క రిజల్ట్ ఎంత వస్తుందంటే డైరెక్ట్ గా ఈ డయాగ్నల్ లో ఏమున్నాయో ఆ ప్రొడక్ట్ వస్తుందండి. అంటే D1 మైనస్ లాంబ్డా ఇంటూ D2 మైనస్ లాంబ్డా ఇంటూ D3 మైనస్ లాంబ్డా అప్ టు సో ఆన్ ఇంటూ Dn మైనస్ లాంబ్డా అనే ఒక ఈక్వేషన్ అనేది వస్తుంది. సో ప్రొడక్ట్ అనేది 0 ఉందంటే ఫస్ట్ ఎలిమెంట్ అయినా 0 అవ్వచ్చు, సెకండ్ ఎలిమెంట్ అయినా 0 అవ్వచ్చు, థర్డ్ ఎలిమెంట్ అయినా 0 అవ్వచ్చు, లేదా ఎంత ఎలిమెంట్ అయినా 0 అయితే మొత్తం అన్ని 0 అయిపోతుంది. కాబట్టి D1 మైనస్ లాంబ్డా ఈక్వల్ టు 0 అవ్వచ్చు, లేదా D2 మైనస్ లాంబ్డా ఈక్వల్స్ టు 0 అవ్వచ్చు, లేదా D3 మైనస్ లాంబ్డా ఈక్వల్స్ టు 0 ఆర్ అప్ టు సో ఆన్ Dn మైనస్ లాంబ్డా దట్స్ ఈక్వల్స్ టు 0. లాంబ్డా ఈక్వల్ ఎంత అవుతుందంటే D1, లాంబ్డా ఈక్వల్ ఎంత అవుతుందంటే D2, లాంబ్డా ఈక్వల్స్ టు D3 అప్ టు సో ఆన్ లాంబ్డా ఈక్వల్స్ టు Dn. సో లాంబ్డా అంటే ఏంటి, క్యారెక్టరిస్టిక్ వాల్యూ ఆర్ క్యారెక్టరిస్టిక్ రూట్. ఆ వాల్యూస్ ఎన్ని వచ్చాయండి, దేర్ఫోర్ లాంబ్డా ఈక్వల్స్ టు D1 కామా D2 కామా D3 కామా అప్ టు సో ఆన్ Dn. వీటిని ఏమంటారంటే ఆర్ ది క్యారెక్టరిస్టిక్ రూట్స్, are the characteristic roots. Characteristic roots, CHARACTRIST, characteristic roots of A. సో మొత్తం మీద చూడండి, A అనే మ్యాట్రిక్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ రూట్స్ అని వచ్చాయి. ఏమొచ్చాయి, D1 D2 D3 అప్ టు సమ్ Dn. ఈ ఎలిమెంట్స్ ఎక్కడ ఉండేవి, A అనే మ్యాట్రిక్స్ యొక్క డయాగ్నల్స్ లో ఉన్న ఎలిమెంట్సే వచ్చాయి అన్నమాట. కాబట్టి ఏ అనేది ఒక డయాగ్నల్ మ్యాట్రిక్స్ తీసుకున్నట్లయితే ఆ డయాగ్నల్ మ్యాట్రిక్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ రూట్స్ అనేవి డయాగ్నల్ లో ఏ ఎలిమెంట్లు అయితే ఉన్నాయో అవే అవుతున్నాయి. therefore the characteristic roots of a diagonal matrix are its elements in the diagonal. therefore the characteristic roots of a diagonal matrix are its diagonal elements.
అంటే ఒక క్యారెక్టరిస్టిక్ రూట్స్ ఆఫ్ డయాగోనల్ మ్యాట్రిక్స్, ఒక డయాగోనల్ మ్యాట్రిక్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ రూట్ అనేవి ఆర్ ఇట్స్ డయాగోనల్ ఎలిమెంట్స్. అంటే ఒక డయాగోనల్ మ్యాట్రిక్స్ తీసుకున్నట్లయితే వాటి క్యారెక్టరిస్టిక్ రూట్స్ అనేవి డయాగోనల్ లో ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో అవి వస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. ఏంటంటే ఇఫ్ ద క్యారెక్టరిస్టిక్ రూట్స్ ఆఫ్ n-rowed square matrix A or lambda 1, lambda 2, lambda 3 up to so on lambda n, then prove that the characteristic roots of the characteristic roots of A square or lambda 1 square, lambda 2 square, lambda 3 square up to so on lambda n square. సో A అనేది ఒక n-rowed స్క్వేర్ మ్యాట్రిక్స్. వాటి యొక్క క్యారెక్టరిస్టిక్ రూట్స్ అనేవి lambda 1, lambda 2, lambda 3 up to so on lambda n అయినట్లయితే A స్క్వేర్ అనేటువంటి మ్యాట్రిక్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ రూట్స్ అనేవి lambda 1 స్క్వేర్, lambda 2 స్క్వేర్, lambda 3 స్క్వేర్ అప్ టు సో ఆన్ lambda n స్క్వేర్ అవుతుందని చెప్పమంటున్నాడు. ఓకే, సొల్యూషన్ చూడండి. ఏంటి ఇచ్చారంటే లెట్ A be a n by n or n by n స్క్వేర్ మ్యాట్రిక్స్. ఇప్పుడు లాంబ్డా అనేది ఏ యొక్క క్యారెక్టరిస్టిక్ రూట్ గా తీసుకుంటాను శాంపుల్ గా. లెట్ లాంబ్డా బి ద క్యారెక్టరిస్టిక్ రూట్ ఆఫ్ ఏ. అనే మ్యాట్రిక్స్ కి లాంబ్డా అనేది క్యారెక్టరిస్టిక్ రూట్స్ అనుకున్నట్లయితే ఏమవుతుందండి, ax ఈక్వల్ టు లాంబ్డా x అవ్వాలి. వేర్ x is the characteristic vector, corresponding to the characteristic root lambda. Corresponding 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 అంటే అనుగుణంగా. దేనికి అనుగుణంగా వచ్చింది? corresponding to the characteristic root lambda. లాంబ్డా అనేది ఏ యొక్క క్యారెక్టరిస్టిక్ రూట్ అనుకున్నట్లయితే ax ఈక్వల్ టు లాంబ్డా x అవ్వాలి. మరి x యొక్క అర్థం ఏంటంటే x అనే దాన్ని ఏమంటారంటే క్యారెక్టరిస్టిక్ వెక్టర్ అంటారు. దేని దగ్గరగా వచ్చిందంటే కరస్పాండింగ్ టు ది క్యారెక్టరిస్టిక్ రూట్ లాంబ్డా. సో మనకి ఏముందండి ఇక్కడ ax ఈక్వల్ టు లాంబ్డా x ఉంది. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుండి a తో మల్టిప్లై చేయండి. a ఆఫ్ ax ఈక్వల్ టు a ఆఫ్ లాంబ్డా x. a ఇంటూ a మీన్స్ a స్క్వేర్ x ఈక్వల్స్ టు, ఇక్కడ లాంబ్డా అంటే కాన్స్టెంట్ కాబట్టి ముందు తీసుకొచ్చండి, లాంబ్డా ఇంటూ ax గా రాయొచ్చు. అంటే a స్క్వేర్ x ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ ax బదులు ఏం రాసుకోవచ్చు, లాంబ్డా x అనేది రాసుకోవచ్చు. అంటే a స్క్వేర్ x ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ లాంబ్డా స్క్వేర్ x. సో ఇది ఎలా ఉంది? ఇప్పుడు ax ఈక్వల్ టు లాంబ్డా x అయితే లాంబ్డా ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ రూట్స్ ఆఫ్ a అంటారు. మరి a స్క్వేర్ x ఈక్వల్ టు లాంబ్డా స్క్వేర్ x వచ్చింది కాబట్టి లాంబ్డా స్క్వేర్ ఏమంటారంటే క్యారెక్టరిస్టిక్ రూట్. దేని యొక్క క్యారెక్టరిస్టిక్ రూట్స్ అవుతుందంటే a స్క్వేర్ కి లాంబ్డా స్క్వేర్ అనేది క్యారెక్టరిస్టిక్ రూట్ అవుతుంది అన్నమాట. లాంబ్డా స్క్వేర్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ రూట్ ఆఫ్ a స్క్వేర్. Therefore, lambda square is the characteristic root. Lambda square is the characteristic root of a square. A square and matrix ki lambda square అనేది characteristic root అవుతుంది. ఇక్కడ a ఉంది, lambda ఉంటే lambda అనేది a అవుతుంది.
ఇక్కడ ఏ స్క్వేర్ అంటే ఇక్కడ ఏముంది, లాంబ్డా స్క్వేర్ ఉంది. కాబట్టి లాంబ్డా స్క్వేర్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ రూట్ ఆఫ్ ఏ. లాంబ్డా అనేది ఏ క్యారెక్టరిస్టిక్ రూట్ అనుకుంటే లాంబ్డా స్క్వేర్ అనేది ఏ స్క్వేర్ కి క్యారెక్టరిస్టిక్ రూట్ అవుతుంది. కాబట్టి therefore ఇప్పుడు అంటే లాంబ్డా అయితే లాంబ్డా స్క్వేర్ అవుతుంది, అలాగే లాంబ్డా 1 అయితే లాంబ్డా 1 స్క్వేర్ కూడా అవుతుంది, లాంబ్డా 2 అయితే లాంబ్డా 2 స్క్వేర్ కూడా అవుతుంది. సో జనరల్ గా చెప్పేసాం లాంబ్డా అయితే లాంబ్డా స్క్వేర్ కూడా ఏ స్క్వేర్ కి అవుతుంది. అలా therefore లాంబ్డా 1, లాంబ్డా 2, లాంబ్డా 3 అప్ టు సో ఆన్ లాంబ్డా n ఇవి ఏంటండి, ఆర్ ది క్యారెక్టరిస్టిక్ రూట్స్ ఆఫ్ ఏ అయినట్లయితే వీటి యొక్క స్క్వేర్స్ ఏమవుతుంది, లాంబ్డా 1 స్క్వేర్ కామా లాంబ్డా 2 స్క్వేర్ కామా లాంబ్డా 3 స్క్వేర్ కామా అప్ టు సో ఆన్ లాంబ్డా n స్క్వేర్ అనేవి ఏమవుతాయంటే ఆర్ ది క్యారెక్టరిస్టిక్ రూట్స్ ఆఫ్ వాట్, క్యారెక్టరిస్టిక్ రూట్స్ ఆఫ్ ఏ స్క్వేర్. లాంబ్డా అనేది ఏ క్యారెక్టరిస్టిక్ రూట్ అయితే లాంబ్డా స్క్వేర్ ఏమైంది, ఏ స్క్వేర్ కి క్యారెక్టరిస్టిక్ రూట్ అయింది. అలా లాంబ్డా 1 అనేది ఏ క్యారెక్టరిస్టిక్ రూట్ అయితే లాంబ్డా 1 స్క్వేర్ అనేది దేనికి రూట్ క్యారెక్టరిస్టిక్ రూట్ అవుతుంది, ఏ స్క్వేర్ కి క్యారెక్టరిస్టిక్ రూట్ అవుతుంది. అలాగే కరస్పాండింగ్ లాంబ్డా 2 అయితే లాంబ్డా 2 స్క్వేర్, లాంబ్డా 3 అయితే లాంబ్డా 3 స్క్వేర్, లాంబ్డా n అయితే లాంబ్డా n స్క్వేర్ కూడా ఏ స్క్వేర్ కి మనకి క్యారెక్టరిస్టిక్ రూట్ అనేది అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే.